కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా మాసైపేట మండలం రామంతపూర్లో గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నేటికి ఎక్కడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని, ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని, 5 ఎకరాల లోపు వారికి కేవలం 12,000 మాత్రమే ఇచ్చారని, మహిళలకు 2,500 జీవన భృతి చెల్లిస్తామని నేటికి అది ప్రారంభించనే లేదని, ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా ఎక్కడా కూడా అమలు కావడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనకు 10 కోట్లు సీసీ రోడ్లు ఎస్సీ కాలనీకి వచ్చినాయి. ఎంఆర్ఆర్ కింద 5 కోట్లు వచ్చినాయి. మరి అదే విధంగా ఇంకొకటి 7 కోట్లు వచ్చింది. నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేస్కి, మంత్రులకేమో 30 కోట్లు ఇస్తారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేకేమో 15 కోట్లు ఇస్తారు. మన ఎమ్మెల్యే ఉన్న ప్లస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే 5 కోట్లు ఇస్తారు. మరి నిజంగా కూడా మీరు అధికారంలో నువ్వు ఏం చేసినామని చెప్పేసి అనుకునేటోళ్ళు పొండి, మీ మంత్రుల దగ్గరకు వండి ఎక్కువ నిధులు తీసుకురండి, సంతోషిస్తాం. కానీ నర్సాపూర్కి వచ్చేటువంటి నిధులన్నీ మేమే తెచ్చినాం, మేమే చేస్తాము, వాళ్ళు చేయొద్దు అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 1,000 కోట్లు అన్నారు, తర్వాత బడ్జెట్లో 31,000 కోట్లు పెట్టింది. మొన్న బడ్జెట్లో 20,000 కోట్లతో మొత్తం కంప్లీట్ అయిపోయింది రుణమాఫీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, ఈ మాసాయిపేట గ్రామం నుంచే డిమాండ్ చేస్తున్నా, మీరు రండి, ఎవరు వస్తారో ఏ విలేజ్ పోదాము, పోయి కంప్లీట్గా 100% రుణమాఫీ అయిందా లేదా చూద్దాం. మరి ప్రభుత్వం అబద్ధమా, ప్రజల అబద్ధమా, రైతుల అబద్ధమా తెలుస్తుంది కదా. రైతు బంధు 3 ఎకరాల ఒకటి ఆల్రెడీ 2 పంటలు పోయినాయి, 15,000 ఇస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నారు. రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా వాళ్ళ పేరు. కేసీఆర్ గారు పంటలు ఇట్లా కోయక ముందే టక్కున వాళ్ళకి వేస్తుంటే దాన్ని ఏదో రకంగా వాళ్ళు వాడుకున్నారు, రైతులు లాభపడ్డారు. కానీ ఈరోజు 3 ఎకరాల వరకు వేస్తాం, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొంచెం వేసుకుంటూ వస్తే ఉగాది వరకు 3 ఎకరాల వరకు వేస్తామని. ఇంతవరకు 3 ఎకరాల భూమికి రాలేదు. అంతేకాకుండా అర్ధగుంట, ఎకరన్నర ఉన్న కూడా ఇంకా చాలా మందికి రాలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా చిన్న గన్పూర్ సొసైటీ దాదాపు 300 చిల్లర మంది రైతులు ఉంటే 160 మంది రైతులు ఎలిజిబిలిటీ ఉన్నారు. వాళ్ళకి రుణమాఫీ ఇంతవరకు ఒక్కరికి కూడా కాలేదు. సొసైటీలో మొత్తం ఒక్కరికి కూడా కాలేదు. నేను రఘునందన్ రావు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన కమిషనర్ గారు ఉంటే మాట్లాడి చెప్పినా పంపించాను, ఆయన ఇంతవరకు రాలేదు. ఈ ప్రభుత్వం చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. మరి ప్రజల్ని మోసం చేసుకుంటా మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. నేను మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాట్లాడితే చెప్పినాను, ఇవి ఉన్నాయి ఇవ్వండి అని చెప్పేసి. అంగన్వాడీ టీచర్స్కి 18,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు, అది కూడా లేదు. సో అన్ని మాటలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. సో ఆడవాళ్ళకే ఇస్తారంటే మగవాళ్ళకి ఇవ్వరంటే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా అట్లా? ఆడవాళ్ళకి ఇస్తామని చెప్పిందా? ఆ రోజు చెప్పలేదు కదా. నేను అదే అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మగవాళ్ళకు ఉన్నటువంటి పేర్లను వాళ్ళు మీకు నిజంగా ఆడవాళ్ళకి ఇవ్వాలి మహాలక్ష్మి పథకం అని అనుకుంటే, ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళ పేర్లను ఆడవాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వండి. మీకు లబ్ధిదారులు ఎట్లా తక్కువ కావాలా, ఎట్లా పైసలు తక్కువ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో పోకండి. రైతుల రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మహిళలకు సంబంధించింది కానీ, గ్యాస్కి సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ అయ్యేటట్టు చూస్తాం. ఇందిరమ్మ ఇండ్లు మనం చెప్తున్నారు, ఒక్క ఇల్లు అయినా మన డాలే చెప్దాం, ఒక్క ఇల్లు అయినా శాంక్షన్ చేసి ముగ్గు పోసిండ్రా. 3,500 ఇచ్చినామన్నారు పోయినసారి, 3,500, ఇప్పుడు 3,500, 7,000 ఇండ్లు. ఒక్క ఇల్లు కన్నా ముగ్గు పోసిండ్రా అని అడుగుతున్నారు. అన్నీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఉట్టిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో పెద్ద గుండెలు చీల్చుకొని మేమున్నాం అధికారంలో అంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా తీసుకురండి, అన్నీ మేము కూడా సహకరిస్తాం. అంతేగాని ఉట్టిగా ఏదో మాట్లాడి ఏదో మేము చేసేసుకుంటున్నాం అన్నీ అని చెప్పేసి మాట్లాడేది మంచి పద్ధతి కాదు. ప్రజల గురించి ఆలోచన చేయండి, రేపు భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.